ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల ఇళ్లపై సౌర వెలుగులు కనువిందు చేయబోతా ఉంది. దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా చంద్రబాబు నాయుడు ఆయన స్టైలే వేరు. ఆయన ఎప్పుడు ఆలోచన విధానం జనంలో సగం మంది ఉన్న మహిళలు వారి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఓటర్లలో సగభాగం మహిళలే. చంద్రబాబు నాయుడికి 1978 నుంచి నేటి వరకు మహిళామణులే ఆయనకి శ్రీరామ రక్షగా నిలబడుతూ ఉన్నారు. చివరికి ఆయన విద్యార్థి దశలో ఎన్నికల్లో కూడా ఆనాటి ఆ యువతులే గట్టి బలాన్ని ఇచ్చారు ఆయనకి. ఈయన ఒక పైలట్ పథకాన్ని ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల సంఖ్య రికార్డు, దేశంలోనే రికార్డు. ఈ డ్వాక్రా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఈ డ్వాక్రా మహిళల్నే నగరాలలో పట్టణాల్లో ఉండే డ్వాక్రా మహిళల్ని మెప్మాలు అంటారు, మెప్మా మహిళలు అంటారు. వాళ్ళు కూడా డ్వాక్రాలు మెప్మాలు అంతా ఒకటే. ప్రధానమంత్రి సూర్యఘర్ మన ఇంటి పైన, ఇంటి కప్పు పైన సోలార్ పలకలు ఏర్పాటు చేసి సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేయటం ప్రైమ్ మినిస్టర్ సూర్యఘర్ అనే పథకం. ఒక విశేషం చూడండి, ప్రధానమంత్రి మోదీ ఎక్కడా కూడా ఆయన పేరు పెట్టుకోడు. మహానాయకుల పేర్లు పెట్టాడు కొన్ని పథకాలకు. వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి పథకం పేరు పెట్టారు. అలాగే ఇంకా కొంతమంది మహానుభావుల పేర్లు పెట్టారు, కానీ ప్రధానమంత్రి మోదీ పేరు ఎక్కడా ఒక్క పథకానికి కూడా లేదు. ఏదన్నా పిఎం పథకమైనా పెడతారు. అది ఆయన యొక్క విశిష్టత, విశేషం. ఈ పిఎం సూర్యఘర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 1,00,000 మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై 1 నెల రోజుల కాలంలో పూర్తి చేసేయటం. 30 రోజుల్లో 1,00,000 మంది డ్వాక్రా మహిళలు వాళ్ళ ఇళ్లపై ఈ సోలార్ ప్లేట్లను బిగించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించటం. ఇది కూడా జాతీయ స్థాయిలో ఒక రికార్డు. ఎందుకంటే డ్వాక్రా మహిళలు వాళ్ళు ఎప్పుడైతే స్ఫూర్తిదాయకంగా ఉంటారో సమాజం అంతా కూడా చైతన్యవంతులై ప్రతి ఇంటిపై కూడా ఈ సోలార్ పలకల ఏర్పాటు ప్రారంభమవుతుంది. ఈ పథకంలో 3 కేవీల విద్యుత్ ఉత్పత్తి కావడానికి అయ్యే ఖర్చు 1,95,000. దీనికి కేంద్ర ప్రభుత్వం 78,000 రూపాయలు సబ్సిడీ ఉచితంగా ఇస్తుంది. మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే 2 కేవీల విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే అయ్యే ఖర్చు 1,40,000. కేంద్ర ప్రభుత్వం 60,000 రాయితీగా ఇస్తుంది, మళ్ళీ చెల్లించిన అవసరం లేదు. 1 కేవీ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే 70,000 ఖర్చు, 30,000 రాయితీ కేంద్ర ప్రభుత్వం. ఇది 3 కేవీలు అమర్చుకుంటే మన ఇంటి అవసరాలు పోగా మిగిలిన విద్యుత్తుని రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిస్కమ్లకు అమ్మటము ద్వారా మనం కొంత లాభాన్ని గడించవచ్చు. దీంట్లో లబ్ధిదారు ఒక 10% పెట్టుకోవాలి. ఆ 10% కూడా ఎవరికైనా లేని వాళ్ళు డ్వాక్రా మహిళలు ఉంటే వాళ్ళకి బ్యాంకు నుంచి కానీ, పొదుపు నిధి నుంచి కానీ, స్త్రీ నిధి నుంచి కానీ వాళ్ళకి ఆ 10% ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మిగతా మొత్తాన్ని సబ్సిడీ పోను మిగతా మొత్తం కూడా బ్యాంకుల నుంచి 7% వడ్డీకే ప్రతి నెల వాయిదాల పద్ధతిలో ఈఎంఐ పద్ధతిలో చెల్లించుకునే విధంగా
ఈ యొక్క స్కీమ్ని రచించడం జరిగింది. 1,00,000 మంది 30 రోజులు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది జరగటం అనేది విశేషం. ఈ విధంగా ఈయన మహిళలకి ఈ కార్యక్రమం చేపట్టాడు. అంతకుముందు మరొక వినూత్నమైన కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించేశాడు చంద్రబాబు నాయుడు. అదేంటంటే ప్రస్తుతం మనం 12 లక్షల మంది ఎస్సీ ఎస్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు. దానికి అయ్యే ఖర్చు తడిసి మోపుడు. అది ఆదా చేయడం కోసం 12 లక్షల ఎస్సీ ఎస్టీల ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి భారతదేశంలో చరిత్ర సృష్టించాడు చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి సూర్యఘర్ అనే పథకం ఈరోజు దేశంలో గుజరాత్ను సైతం మించి, ఉత్తరప్రదేశ్ను సైతం మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందంజలో ఉండటం అనేది విశేషం. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఎవరైనా గృహ అవసరాలకు పెట్టుకుంటే సబ్సిడీ ఇస్తారు. అదే వాణిజ్య అవసరాలకు పెట్టుకుంటే బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణం ఇస్తారు. కనుక ప్రతి ఒక్కరూ మనము విద్యుత్తు ఆదా చేయటానికి మనం వినియోగించినప్పుడు ప్రభుత్వానికి అమ్మటానికి సోలార్ విద్యుత్తు చాలా ఉపయోగపడుతుందని ఆర్థిక రంగ నిపుణులు, సౌర విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు.